చిలకలూరుపేటలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహరాయుడు పట్నంలోని 22వ వార్డు ప్రజలు ఆయనకు శాల్వాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మనోహర నాయుడు గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ పేదలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలి అంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకు అందించాడు. కాబట్టి ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆల్రెడీ నిర్ణయానికి వచ్చేసి అందరూ కూడా మేమే నియోజకవర్గంలో ప్రతి ఒక్క గడప గడపకి పర్యటిస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా జగనన్నకి ఓటేస్తాం, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం, మిమ్మల్ని శాసనసభ్యులు చేసుకుంటాం అని చెప్తా ఉన్నారు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిని అవటం ప్రజల ఆశీస్సులతో ఖాయమని చెప్పేసి కూడా చెప్తూ, మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ, రేపు శనివారం ఉదయం 9:30కి చిలకలూరుపేట పట్టణంలో కళామంది సెంటర్ నందు మన జగనన్న ఎన్నికల ప్రచార భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పక అందరూ హాజరు కావాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాము. పేదవాడి పక్షాన, బక్క చిక్కిడివాడి పక్షాన జగనన్న నిలబడి వారందరికీ కూడా అండగా ఉంటూ ఈరోజు తనొక్కడే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మతం చూడకుండా, పార్టీ చూడకుండా సంక్షేమాన్ని ప్రతి ఒక్క